గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక చూసాం కదా ప్రధాన పేపర్లోని ప్రధాన అంశాలకు సంబంధించి మా ప్రతినిధి భారతి అందించిన సమాచారం. సో దీనికి సంబంధించి మనం చర్చ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది చర్చనీయాంశంగా మారింది. మరి ఎవరైతే ప్రణీత్రావును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారో తర్వాత ఆయన విచారించిన అంశాల్లో కొన్ని కీలక అంశాలు వెల్లడించాడు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నేత, కీలక నేత చెప్పిన ప్రకారంగానే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పేసి ప్రణీత్రావు కావచ్చు, అదేవిధంగా నిన్న అదుపులోకి తీసుకున్న భుజంగరావు కావచ్చు, తిరుపతి అన్న, వీళ్ళు ముగ్గురు కూడా పోలీసుకు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు తాజాగా తెలుస్తుంది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక ఇద్దరు నేతల పాత్ర ఉంది. ఆ ఇద్దరు నేతలకు కూడా ఇవాళ నోటీసులు ఇవ్వబోతున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. మరి ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? దాదాపు 100 మంది రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేశారని కూడా తెలుస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మనకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు కల్లా సుజాత గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి కప్రప్రసాద్ గారు ఉన్నారు. ఇక అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి నరేష్ గారు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కల్లా సుజాత గారు ఉన్నారు. ఇక అదేవిధంగా ఎనలిస్టు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. ముందుగా సుజాత గారు మీ దగ్గరికి వద్దాం. ఇప్పుడు నేను చెప్తున్న దాని ప్రకారంగా నిన్న పోలీసులు వీళ్ళని విచారిస్తే ముఖ్యంగా ఇందులో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతల పేర్లు వచ్చినట్టు తెలుస్తుంది. అందులో కీలక నేతలు ఉన్నారు అనేది, వాళ్ళిద్దరు కూడా ఈరోజు నోటీసులు ఇస్తారని. ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? గత ప్రభుత్వంలో మీరున్నారు, ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడున్న అధికార పార్టీకి చెందిన నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారు, బీజేపీ నేతలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది ఈరోజు ఎవరైతే అరెస్ట్ చేసి విచారించారు ప్రణీత్రావు వీళ్ళ నేతలంతా కూడా చెప్పారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? జరిగితే ఇప్పుడు ఇప్పటికే చూస్తూ ఉన్నాం, ఒకవైపు లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయింది, ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఇష్యూ నడుస్తుంది, దానికి తోడు ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్. సో మొత్తానికి కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది అనుకోవచ్చా ఈ అంశాలన్నీ చూస్తే? గుడ్ మార్నింగ్ అండి, మీకు ఛానల్కి అలాగే నా తోటి పార్టిసిపెంట్స్కి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళకి వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా. అసలు 10 ఏళ్ళు ఒక వెలిగిపోయాము, మాకెవ్వరు తిరుగులేరు. అసలు 10 ఏళ్లలో మేం చేసినట్లు అభివృద్ధి ఎవరు చేయలేదు. అభివృద్ధి మీన్స్ దోచుకోవడం ఎవరు చేయలేదు అనుకున్నారు ప్రతి ఒక్క విషయంలో. ఈరోజు మీరు అన్నట్టుగానే ముఖ్యంగా ఒక మహిళ అయ్యుండి లిక్కర్ స్కామ్లో ఈరోజు జైల్లో కూర్చున్నటువంటి కవిత సానుభూతి కావాలనంట వీళ్ళకి. కానీ అలాంటి ఇష్యూలో జైలు పోయినటువంటి మహిళకి ఏ విధమైనటువంటి సానుభూతి ఇవ్వాలో నాకు తెలీదు. ఒకటా రెండా ఏ ఇష్యూ తీసుకున్నా, ప్రణీత్ రావే కాదు, సంతోష్ రావు నిన్న మన జూబ్లీహిల్స్ ఎక్కడో పోలీస్ స్టేషన్లో ఆయన మీద ఫిర్యాదు చేయడం, ఆయన ఒక కేవలం 2 ఎకరాల లోపలనే అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది, నవయుగ కన్స్ట్రక్షన్స్. ఇక రాను ముందు ఆయన దోచుకునే మామూలు కాదు, తెలంగాణ భూములే కాకుండా విదేశాలలో పెట్టినటువంటివి వీళ్ళందరిది. సంతోష్ రావు సుజాత గారు ఇదంతా నిజంగా జరిగిందంటారా, లేకుంటే ఇప్పుడు ఏమైనా కక్షపూరితంగా కేసీఆర్ పైన కక్షపూరితంగా ఇలాంటి ఆరోపణలు వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చా? అంటే మీకు దొరికినటువంటి ఆధారాలు, వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి కక్షపూరితం అంటారా, జెన్యున్ గా తెలిసిందా? ప్రజలకు అందరికీ తెలుసు కదా, రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కాదు గత సంవత్సరం నుంచి చెప్తున్నారు ఫోన్ ట్యాపింగ్లు అయినాయి, మాకు కావాల్సినటువంటి 70 మందిది పూర్తిగా, అంటే మాకు ఏదో రకంగా ఎన్నికల ముందు కూడా చెప్పారు, ఎన్నికలకు సంవత్సరం ముందు నుంచి చెప్తారు మా ఫోన్లన్నీ ట్యాప్ చేసి పెట్టిండ్రు అని. అందుకనే రేవంత్ రెడ్డి గారి విషయంలో ఎన్నోసార్లు మనం చూసినాం, నేను ఫోన్లు ఎత్తను మాట్లాడను అని, కావాలని అన్నెసెసరీ ఇష్యూస్ ఫోన్లలో మాట్లాడి ఏ విధంగా ఇరికించాలను అనే ప్రయత్నం చేసిండ్రు వీళ్ళు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఫోన్లో మాట్లాడనని తనే స్వయంగా చెప్పినటువంటి కొన్ని ప్రైవేట్ ఛానళ్లలో చెప్పినటువంటి ఇంటర్వ్యూస్ లో మనం చూసాం. అంతేకాకుండా బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం చూసినాం. నాకు అంటే కొంత సహాయం చేసి ఎన్నికల సమయంలో సహకరిస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది పెట్టినటువంటి విషయం, ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి విషయం రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో వివరించినటువంటి విషయం మనం మర్చిపోదు. అదే విషయం ఈ రోజు ప్రణీత్రావు దొరకడం లోపల రేవంత్ రెడ్డి గారు ఏ మాట అయితే అన్నారు అదే మాట నిజమైంది అన్నటువంటి మాట తెలంగాణ ప్రజలు గమనిస్తారు. నేను ఒక్క నిమిషం నన్ను మాట్లాడిస్తారా? ఒక్క నిమిషం నేను ఇస్తాను, మళ్ళీ ఇస్తాను, చెప్తాను. నేను నరేష్ గారు ఉన్నారా? నరేష్ గారు, ఏంటి ఇదంతా? నేను ఇంతకుముందు అన్నట్లు కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగిసే అవకాశం కనబడుతుంది. ఇదంతా కూడా నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటారా, లేక ఇది రాజకీయ కక్ష అని చెప్పేసి చెప్తారు? దీన్ని ఏ రకంగా చూస్తారు? ముఖ్యంగా ఫోన్ ట్యాపులు జరిగినా, లేకపోతే రాజకీయ ఇక్కడ అవినీతి జరిగినా, లేకపోతే ఏదైనా జరిగినట్లయితే మేము
ఎంక్వైరీ చేయడాన్ని మేమేం వ్యతిరేకించట్లేం, చేయట్లేము. కానీ కక్షపూరితంగా కేవలం ఒక కుటుంబం మీద కక్ష తెచ్చుకోవడం కోసమే వారిని రాజకీయంగా ఏదో చేద్దామనే ఉద్దేశంతో చేసినటువంటి కనబడతా ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ మీద, అంటే ఎంతసేపటికి అటాక్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇరికియడం, ఏదో రకంగా రాజకీయ ఇబ్బందులు పెట్టడం అనే దానికోసము ప్రయత్నం చేసినట్టుగా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అది కవిత గారిని తీసుకున్నా, సంతోష్ గారిని తీసుకున్నా, లేకపోతే ఇంకేమన్నా పేర్లు చెప్పి వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ చేస్తున్నా, వాళ్ళ నోటీసులు అంతా అని చెప్పి బెదిరించినా, ఇవన్నీ కూడా వాడికి సంబంధించిన విషయాలే. ఏది ఏమైనప్పటికీ కూడా నిజంగా మేము ఏమనుకున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 2 డిసెంబర్ 9 తర్వాత మేము రుణమాఫీ చేస్తాం, అది చేస్తాం, సరే అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అవన్నీ చేస్తామంటే సరే మాకంటే మెరుగ్గా చేస్తుంది, ప్రజలు అవకాశం ఇచ్చారు, సరే 5 సంవత్సరాలు. నరేష్ గారు ఈరోజు నరేష్ గారు ఇప్పుడు ఏంటంటే, నరేష్ గారు ఇప్పటి వరకు కేవలము ప్రణీత్ రావు అన్నారు, మాజీ డిఎస్పీ, తర్వాత భుజంగరావు, తిరుపతి, వీళ్ళే అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ రోజు లేటెస్ట్గా ఏంటంటే 2 బీఆర్ఎస్ నేతలకు కూడా ఈరోజు నోటీసులు ఇవ్వబోతున్నారు. ఎవరు ఆ బీఆర్ఎస్ నేత? బీఆర్ఎస్ నేతల్లో కూడా కీలక నేతలు అని చెప్పేసి చెప్తున్నారు. నేను అదే చెప్తున్నానండి, వాళ్ళ అంతిమ లక్ష్యం అదే. ఎటు తిరిగి అంతిమ లక్ష్యం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని కనుమరుగు చేయాలి, వీరు చేసినటువంటి అభివృద్ధిని అప్రతిష్ట పాలు చేయాలి, చేసే ఉద్దేశంతో మాట్లాడతాను. ఇది నేను చెప్పిన మీరు చెప్పిన మాట కాదు, రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పారు. కేసీఆర్ గారు చేసిన ఏ ఒక్కదాన్ని కూడా మేము ఉంచడానికి సిద్ధంగా లేము, అవన్నీ మారుస్తాం, మేము వారి పేరు ఎక్కడ రాకుండా చేస్తాము అని గతంలో చెప్పినారు. ఆ రకంగా ఇప్పుడు సుజాత గారు చెప్పినట్లు కాదు నరేష్, సుజాత గారు చెప్పినట్లు ప్రతిష్టపాలు చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఏం చేస్తారా, కోర్టులు ఉన్నాయి, సమాజం ఉంది, ఇటు ప్రజా కోర్టు ఉంది, అటు కోర్టులు ఉన్నాయి, న్యాయ కోర్టులు ఉన్నాయి. అంటే ఇన్ని రకాలుగా మేము రెడీగా ఉన్నాం. ఇటు ప్రజలు తెలుసుకుంటాము, ఇటు కోర్టుల పరంగా తెలుసుకుంటాం. న్యాయం అనేది ఖచ్చితంగా గెలుస్తుంది. ఇప్పుడు ఏదో ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చిన ఆరోపణలు కాదు కదా. గతంలోనే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలాసార్లు ఆరోపణలు చేశారు కదా. గత ప్రభుత్వంలో ఉన్న ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేపిస్తున్నాడు, ఇంటెలిజెన్స్ డీజీ కూడా చాలా ఫోన్ ట్యాప్ చేపిస్తున్నాడు, మా ఫ్యామిలీ సంబంధించిన ఫోన్ ట్యాప్, ఈ పదే అన్న విషయాలే కదా. అది ఈరోజు వాస్తవం అయింది కదా. ఒకటండి, ఎవరు ఫోన్ ట్యాపులు చేస్తున్న గవర్నమెంట్ లో భాగంగా ఫోన్ ట్యాపులు చేసే అవకాశము లేదు. అవకాశం ఏ రకంగా ఉంది, దేనికోసం ఉంది, ఏం చేస్తారు అన్నది నిజంగా ఉన్నట్టయితే దానికి చట్టపరంగా చర్యలు ఉంటాయి. అది ఏ నాయకుడైనా ఎవరైనా సరే దానికి అనుమానం లేదు. కానీ టార్గెట్ బేస్ చేయొద్దు అనేది మా ఉద్దేశం. అంతే, టార్గెట్ చేసి కేవలం రాజకీయంగా అప్రతిష్ట పాలు చేయాలి, వీళ్ళు రాజకీయంగా అసలు ఇంకోసారి పోటీలనే ఉండొద్దు, వారి పార్టీని మొత్తం నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో చేయడానికి మనం తప్పుపడతాము. నేనేమంటున్నానంటే నరేష్ గారు నిజంగా తప్పు చేయకుంటే, నరేష్ గారు నిజంగా తప్పు జరగలేదు అనుకుంటే ఇదే ప్రణీత్ రావు ఈ హార్డ్ డిస్క్లను తీసుకెళ్ళి అక్కడ ఎక్కడో మూసీలో పాడాల్సిన అవసరం లేదు కదా. అదే స్ట్రాంగ్ రూమ్లో ఇవన్నీ ధ్వంసం చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఒప్పుకున్నాడు అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా చేయించారని ఒక అనుమానం అయితే కలుగుతుంది కదా ప్రజల్లో కావచ్చు. నేను అదే అంటున్నాను, ప్రణీత్ రావు అయినా, భుజంగరావు గారైనా, లేకపోతే తిరుపతి అయినా, లేకపోతే శివధర్ రెడ్డి అయినా, ఇంకెవరైనా సరే ఒకవేళ నిజాలంటే ఆరోపణలు ఏంది నిజ నిర్ధారణకు వచ్చిన తర్వాత దాన్ని తెలుసుకుందాం. కానీ వాటిని తిప్పి మళ్ళీ తిరిగి రాజకీయంగా అంటుపెట్టి, లేకపోతే రాజకీయంగా ముడిపెట్టేసి రాజకీయ నాయకులకు వీళ్ళే చేసిరు అని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఒకవేళ ఏ అధికారి అయినా, ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడైనా, అధికారి అయినా తప్పు చేసే శిక్ష పడలు ఎవరు కాదన్నారు. కానీ టార్గెట్ బేస్ చేయడాన్ని దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రజలకు అర్థమవుతా ఉంది ఎందుకు కేవలం 100 రోజుల్లో నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు కేవలం ఆ ఒక్క కుటుంబం మీద ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు, ఎందుకు చేస్తా. గతంలో 2014 అధికారానికి వచ్చిన తర్వాత ఏ ఒక్క నాయకుడి మీద మేము టార్గెట్ చేయలే. మాకు కావాల్సిన తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పాటుపడింది తప్ప ఇక రేవంత్ రెడ్డి గారు ఎంతసేపటికి కూడా ఇక్కడ ఈ కేసీఆర్ గారి కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని, వీరిని మాత్రం టార్గెట్ చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. ఏది ఏమైనా కూడా మరికొన్ని రోజుల్లో ప్రజా కోర్టులో తేలేది ఉంది, ఆ కోర్టులో తేలేది ఉంది. కాబట్టి ఏదో తెలుసుకుందాం. సర్వసాధారణాన్ని కొద్ది మితిమీరి చేసినట్లయితే గతంలో పెద్ద నాయకులు. ప్రసాద్ గారు ప్లీజ్ ఒక నిమిషం, ప్లీజ్ నరేష్ గారు ప్లీజ్ మళ్ళీ వస్తాను. ప్రసాద్ గారు ఏం చెప్తారు? ఇదంతా వ్యవహారం చూస్తే గత వారం 10 రోజులుగా మనం చూస్తున్నాం, 15 నెలల రోజుల నుంచి ఇదే నడుస్తుంది, ఫోన్ ట్యాపింగ్ అంశమే నడుస్తుంది, రోజుకొకరు పేరు వస్తుంది. నిన్న వీళ్ళని పోలీసులను విచారించారు, ఈరోజు తాజాగా 2 బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. ఎవరై ఉండొచ్చు ఆ బీఆర్ఎస్ 2 నేతలు? ప్రసాద్ గారు, ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ, నరేష్కి, సుజాతక్కకి, బండారు రామ్మోహన్ రావు గారికి ఈరోజు హోలీ పండుగ శుభాకాంక్షలు. అట్లనే 6 టీవీ ప్రేక్షకులందరికీ కూడా, రాజేష్ మీకు కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ప్రధానంగా మనం ఇప్పుడు ఒకటే అనుకుంటా ఉన్నాం, ఇందులో ఎర్రబల్లి దయాకర్ రావు గారి పేరు కూడా బయటకు వచ్చింది. ఎర్రబల్లి దయాకర్ రావు గారు కూడా ఇందులో ఉన్నారు. బహుశా ఈరోజు నోటీసులు ఇస్తే ఎర్రబల్లి దయాకర్ రావు గారికి ఇస్తారేమో. అయితే ఇందులో ఎర్రబల్లి దయాకర్ రావు ఇంకోరు కంటే ముఖ్యంగా నోటీస్ అందాల్సింది కేసీఆర్ గారు.
కేసీఆర్ గారు ప్రధానంగా ప్రతి అంశం మీద జర్నలిస్టుల ఫోన్ల మీద నిఘా పెట్టిండ్రు, తర్వాత ప్రతిపక్ష పార్టీల ఫోన్ల మీద నిఘా పెట్టిండ్రు. అక్రమంగా అంటే ఈ కేసు కూడా ఆల్రెడీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు ఒకటి ఉంది. కేసీఆర్ గారి మీద కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు ఇంతకు ముందే ఉంది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు అందులో ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఫోన్ ట్యాపింగ్ వల్లనే ఈ అంశాలు బయటకు వచ్చినాయి అనేది ఒకటి. రెండో అంశం ఏంటంటే ఎర్రబల్లి దయాకర్ రావు గారు, అంటే ఇవన్నీ బయట చర్చకు ఉన్నటువంటి అంశాలు మాత్రమే నేను మాట్లాడతాను. ఎర్రబల్లి దయాకర్ రావు గారు కావలసుకొని రేవంత్ రెడ్డి గారిని అంటే ఒక కుట్రదారుగా కక్షపూరితంగా రేవంత్ రెడ్డి గారిని ఆ కేసులో ఇరికించిండ్రు. ఆ అంశం చంద్రబాబు నాయుడు దగ్గర జరిగినటువంటి డిస్కషన్ అంతా ఎర్రబల్లి దయాకర్ రావు గారి కేసీఆర్కి చేరవేసిండ్రు అనేటువంటి విషయం కూడా బహిరంగ రహస్యం, అందరూ కూడా మాట్లాడుకునేటువంటి అంశం. అందులోకి పోయి ఎవరైనా చూడలేదు, లేకపోతే దగ్గర లేము, కానీ మాట్లాడుకునేటువంటి అంశం ఇది జరిగింది అని చెప్పి గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా అనేక రకాల ఆరోపణలు చేశారు. కులపరంగా ఒక వ్యక్తి నాకు ద్రోహం చేసిండు అనేటువంటి మాట గతంలో విన్నాం. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఓటుకు నోటు కేసు సంబంధమైన ఉన్నప్పుడే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసు కూడా అయింది. ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ కేసు అక్కడ తొక్కివేయబడ్డది. తర్వాత ఓటుకు నోటు కేసు కూడా కోర్టు పరిధిలో ఉంది, అది బయటకు రాలేదు. అంటే ఇటు రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న కేసు, అటు కేసీఆర్ గారు అప్పటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి కేసులు రెండు కూడా సద్దు మణిగిపోయినాయి. ఎందుకు మణిగిపోయినాయి మనకు తెలియదు, ఒకటి అంశం. తర్వాత ఇప్పుడు బయటకు చూస్తూ ఉంటే ప్రభుత్వము సెంట్రల్ ఇంటెలిజెన్స్, మన స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా అధికారికంగా చేపిస్తే ఏమి ఇబ్బంది లేదు. నిజంగా చేపించుంటే వాళ్ళకి మన అధికారం ఉంటే చేయొచ్చు. కానీ ఒక ప్రైవేటు, గతంలో నిజాం సర్కార్ ఎట్లయితే రజాకార్ లాంటి ఒక ప్రైవేటు సంస్థను పెట్టుకొని ప్రజల మీద దురాఘాతాలు చేసిందో, ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఈ ప్రవీణ్ రావు అనేటువంటి వ్యక్తిని పెట్టుకొని, గతంలో టెక్నాలజీ లేదు కాబట్టి గ్రామాలకు పోయి దాడులు చేసి దౌర్జన్యాలు చేసిండ్రు. ఇప్పుడేమో కేసీఆర్ గారు ప్రవీణ్ రావు అనేటువంటి ఒక కాశీం రజీ లాంటి వ్యక్తిని ప్రైవేట్గా సైన్యంగా పెట్టుకొని టెక్నాలజీ ద్వారా ప్రజల మీద దాడులు చేసినటువంటి పరిస్థితి ఇలా మనం గమనిస్తూ ఉన్నాం. ఇలా మనం చూస్తే రేవంత్ రెడ్డి గారి మీద ఓటుకు నోటు కేసు కూడా విషయం కానీ, లేకపోతే ప్రతి అంశం ప్రతిపక్ష ఎవరు మాట్లాడారు ఆ విషయాలన్నీ ప్రభుత్వం వద్ద ఉన్నాయని చెప్పి బీజేపీ ఆరోపించింది. గతంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు కూడా అనేక బహిరంగ సభలలో ఇప్పుడున్న ప్రభాకర్ రావు గారి పేరు తీసుకొని ఆయన ఆరోపణలు చేసినటువంటి అంశం మనం గమనించవచ్చు. నేను ఏమంటున్నా, ప్రజాస్వామ్య దేశంలో ఒక పార్టీ పైన ఇంకొక పార్టీ నిఘా పెట్టుకోవడమో, లేకపోతే అక్కడ ఏదైనా వేవులను పెట్టుకొని సమాచారం తెప్పించుకోవడమో, లేకపోతే వాళ్ళ అది కామన్గా జరిగేది. కానీ ప్రభుత్వమే ఒక ప్రైవేట్ సైన్యాన్ని రెడీ చేసి, ఆ ప్రైవేట్ సైన్యంలో చూస్తే దాదాపు అంతా వాళ్ళ కులపోళ్ళనే పెట్టుకొని వాళ్ళ ద్వారా ఈ రకమైనటువంటి సమాచారం తెప్పించుకోవడం అనేది అత్యంత హేయమైనటువంటి చర్య. దీనికి ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. ఇది ఏ ప్రభుత్వాలలో అయినా మంచిది కాదు. ఇంటెలిజెన్స్ ఉంది, గతంలో నాకు చాలా మంది ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పినారు. ఎందుకంటే నేను ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ అధికారులతో చాలా సన్నిహిత్యం ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, 80% మంది ఇంటెలిజెన్స్ అధికారులు బీజేపీ నాయకుల ఇండ్ల వద్ద, కాంగ్రెస్ నాయకుల ఇండ్ల వద్ద ఉండడానికి మాత్రమే పనిచేస్తున్నాము, మిగతా పని అంతా పక్కకు పెట్టేసినాము. దేశంలోకి, రాష్ట్రంలోకి దొంగలు వస్తున్నారా, దౌర్జన్యాలు జరుగుతున్నాయా, ఉగ్రవాదులు వస్తున్నారా, ఇట్లాంటి అంశాలు. ప్రసాద్ గారు ఒకటి, ఇది ప్రసాద్ గారు ఇదంతా కూడా ఒక కేసీఆర్ పైన ఒక కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు ప్రసాద్ గారు. చెప్పండి. ఇప్పుడు ఇదంతా కూడా కేవలం కేసీఆర్ కుటుంబం పైన కక్షపూరితంగానే చేస్తున్నారు అనేది అంటున్నారు. దాంతోపాటు నిజంగా ఈ కేసు అంత సీరియస్గా ఉంటుందా రాబోయే రోజుల్లో? ఇప్పుడు కేవలం ఎలక్షన్స్ ఉన్నందుకు కేవలం కేసీఆర్ పైన ఏదో రకంగా నెట్టాలి కాబట్టి చేస్తున్నారు అనుకోవాలా? నిజంగా సీరియస్గా దీనిపై ఇన్వెస్టిగేషన్ చేసి బాధ్యులపైన చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే కేవలం కేసులపైనే పెడుతున్నారు. అది ఒక టెలిగ్రామ్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. సో అది దాన్ని ఎక్కడా వీళ్ళు యూజ్ చేయాలి. తర్వాత ఈ కంపెనీస్ ఉంటాయి, ఏ ఫోన్స్ ఏ నెంబర్స్ ట్యాప్ చేశారు, దాని సంస్థ ఏది, ఎయిర్టెలా, ఐడియానా, లేక మరొకటి అవి. సో వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. ఇంత సీరియస్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా లేదా అని ఊరికే పైగా ఆరోపణలు చేసి ఏదో వీళ్ళపైన బురద జల్లే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? నేనేమంటే బురద జల్లాల్సిన అవసరము లేకపోతే ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నది అని నేను అనుకోను. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. వాళ్లకు పెద్దగా ఇప్పుడు మరీ ఎదిగేటువంటి అవకాశం లేదు. ఈ పార్లమెంట్ ఎన్నికలలో వాళ్ళ ప్రభావం కూడా చాలా తక్కువనే ఉంటుంది. అయితే కేసులు సీరియస్ గా ఉన్నాయా లేవంటే దాని మీద ఆలోచించాల్సింది. ఎందుకంటే కేసులు లోతుగా విచారణ చేసి సీరియస్ గా పోతే తప్ప కాదు. ఎందుకంటే కాళేశ్వరం విషయంలో కూడా ప్రభుత్వం కేసును అంత సీరియస్ గా తీసుకోలేదు, పక్కకు పెట్టేసింది. ఊరికే ఒక బయటకు తెచ్చింది, ఇక్కడ అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, లేకపోతే కుంగిపోయింది అనేటువంటి విషయాన్ని ఒకదాన్ని బయటకు తెచ్చి
దాన్ని సీరియస్ గా దాని మీద ఎంక్వైరీ జరుగుతున్నట్టుగా అనిపించట్లేదు, అదొకటి పక్కకు పెట్టింది. ఇప్పుడు కొత్త అంశం ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది బయటకు వచ్చింది. అయితే ఫోన్ ట్యాపింగ్ అనేది రాజేష్ గారు ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇది దీనికి పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా పెద్ద కేసు అవుతుంది. జైలుకు పోయిన వాళ్ళు కూడా చాలా మంది బయటకు వచ్చేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే మీరన్నట్టు ప్రభుత్వం అంత సీరియస్ గా చేస్తుందా అంటే నేను ఖచ్చితంగా సీరియస్ గా చేస్తుందని అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే గతంలో ఇదే ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ముఖ్యమంత్రి గతంలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టి కనీసం ఆయన ఆ బిడ్డ కూతురు పెళ్లికి పోయేటువంటి అవకాశం కూడా ఆ రోజు కల్పించలేదు. ఆయన చూసిన మనం ఎంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు ఉండారు. అప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే సమాచారం అందుకొని వాళ్ళు పెట్టినారు. దాన్ని రేవంత్ రెడ్డి గారు గతంలోనే చెప్పింది దీనిపైన మొత్తం వివరాలు బయటికి తీస్తామని చెప్పి ఇప్పుడు ఆయన రివర్స్ గా కేసు పెట్టారు. దీనిలో లేదో కక్ష సాధింపు చర్యలు ఏం లేవు, ఆధారాలున్నాయి. అక్కడ మన ఏంటి కంప్యూటర్ యొక్క శకలాలు దొరికినాయి, ఎక్కడ దాన్ని పగలగొట్టిందో తెలిసింది, ఆధారాలను పూర్తిగా ధ్వంసం చేసినందుకు ప్రయత్నం చేసినటువంటి అన్ని విషయాలు బయటకు వచ్చినాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ఫాల్స్ కేసు, వాళ్ళ మీద కావలసుకొని పెట్టిండ్రు అని చెప్పి అనుకోవడానికి వీల్లేదు. ఇందులో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉండే పెద్ద తలకాయలు అన్ని కూడా ఇన్వాల్వ్మెంట్ అయినాయి. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టినప్పుడు, అధికారంలో ఉన్న వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు ఆ పర్యవసానం అనుభవించక తప్పదని నాకు అనిపిస్తుంది. ఓకే, రామ్మోహన్ రావు గారు ఎలా చూస్తారు ఈ కేసుకు సంబంధించి? ఇంతకుముందు ఏదో తీగ తాగితే డొంకంతగా వెళ్ళినట్టు దీని వెనుక ఇంకా కొంతమంది పెద్దలు ఉన్నారు అనుకోవచ్చా, బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు? ఖచ్చితంగా, అంటే వార్ రూమ్స్ చూసాం కదా రాజేష్ గారు, మనకు సిరిసిల్ల అట్లాగే పాలకుర్తి నియోజకవర్గం ఇంతకుముందు ప్రసాద్ చెప్పినట్టు గజ్వేల్లో కూడా అంటే దీన్ని బట్టి సిద్దిపేట కనపడతలేదు కానీ అటు కొడుకు తండ్రి పక్కన ఒక ముఖ్యమైన మంత్రి ఏదైతే రవి దయాకర్ రావు వారి వైపు వేలు పోతున్నాయి. నేనేమంటే నాకు కొంచెం నిష్పక్షపాతంగా ఆలోచించాను. అసలు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా బాధితులు నిందితులు మారుతున్నారు, అంతే తేడా. ఏ ప్రభుత్వం అయినా వేగులతో ఈ పని చేస్తూనే ఉంది. ఇది ఏ పార్టీ అతీతం కాదు. ఒకటి మనం, ఎందుకంటే మనం రాజుల కాలంలో, తర్వాత నియంత్రణ కాలంలో, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నా కూడా ఒక మాట చెప్తాను రాజేష్ గారు. రాజుల కాలంలో అయితే రామరాజ్యం అంటాం, రాముడు కూడా వేగులు పెట్టి తెలుసుకున్నాడు. కానీ రాముడు మంచి కోసం తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు? ఒక చాకల ఆయన తన భార్య గురించి మాట్లాడితే దాన్ని సవరించుకొని ఆమెను అడవులకు పంపిండు. అది కరెక్టా కాదా తర్వాత సంగతి. కానీ ప్రజల అభిప్రాయం తెలుసుకొని మంచి వైపు పోవడానికి ఏమో ఆనాటి రాజులు ఉపయోగిస్తే రామరాజ్యంలో ఇవాళ తమ అంటే రెండు ఉంటాయి. ఇక్కడ కత్తికి రెండు వైపులా పదం ఉంటది రాజేష్. ఒకటి కత్తి ప్రతిపక్షాల వైపు పోదు, అర్థం కావాలి. ఇప్పుడు ఫామ్ హౌస్ కేసులో మనం చూసినాం కదా, ఏది రోహిత్ రెడ్డి కేసులో వాళ్ళని వాళ్లే ట్యాప్ చేసుకుంటారు. ఇక్కడ ఏమైందంటే ఈ కత్తికి రెండు వైపులా పదం ఉంటది. ఒకటేమో ప్రత్యర్థులను దెబ్బతీయడం, రెండో తమలోని అసంతృప్తులను తమలోని ఉన్న వాళ్ళని కూడా వస్తుంది. అందుకనే వాళ్ళు ఏం చేస్తారు, పార్టీల పరంగా సమర్థించుకుంటున్నారు. కానీ అన్ని పార్టీలు చేస్తున్న పని ఇది ఏం లేదు, ఏ తేడా లేదు. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ కానీ, ఇతర ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ చేస్తారు. ఇక్కడ నిందితులు బాధితులు ఎందుకు మాట్లాడారు చెప్తాను. ఉద్యమ సమయంలో కేసీఆర్ బాధితుడు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది అధికారులు. ఇవాళ బాధితుడేమో రేవంత్ రెడ్డి అయ్యిండు, తర్వాత ఇటు పక్కన. అంతే రేవంత్ రెడ్డి దాకా పోయిండ్రు కనుకనే దానివల్ల ఇవాళ సీరియస్ గా తీసుకున్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారి దాకా పోకపోతే ఇంకో రకంగా ఉంటుందని నేను అంటున్నాను. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో, ఈ పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే వీళ్ళు కిరాయి గుండాలు, కిరాయి కూలీలు అంటున్నాను. ఈ మాట అంటున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ మన డ్రెస్ వేసుకొని కిరాయి గుండాలాగా వ్యవహరించింది. వీళ్ళు ఇంకో పార్టీ వస్తే కూడా ఇదే పని వాళ్ళకి చేస్తారు కూడా. ఎందుకంటే ఈ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు, బాగా ఒబీడియన్సీ ఉంటుంది వీళ్ళకు. అందుకని ప్రభాకర్ రావు గారి నుంచి మొదటి వాళ్ళ తిరుపతి అన్న వరకు, భుజంగరావు వరకు రెండో పని కూడా చేసింది. మనం సినిమాలో చూస్తుంటాం. అంటే అధికార పార్టీ డబ్బులను తమ పోలీసు వాహనాలు తరలించారు. ఇంకో కేసు ఉంది వీళ్ళ మీద. మీరు ఇంకో కొత్త కోణం ఏంటంటే, మీరు భూపాలపల్లి అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న భుజంగరావు కానీ, తిరుపతి అన్న కానీ వీళ్ళందరూ ఏం చేసిన మొన్నటి దాకా. అంటే వీళ్ళంతా కూడా తప్పు కాదండి రామ్మోహన్ రావు గారు. ఇప్పుడు తప్పు చేశామని తెలుసుకునే ప్రభాకర్ రావు కావచ్చు, మరొకరు కావచ్చు, వీళ్ళందరూ కలిసి పరారైపోయారు అనుకోవచ్చా? ఇప్పుడు ఇదంతా నడిపించిందే గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు. సో మరి నిజంగా తప్పు జరిగినప్పుడు అందరు ఇక్కడే ఉండొచ్చు కదా, ఎందుకు వీళ్ళంతా పరారైపోవాల్సి, విదేశాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది? నిప్పులేంది పొగరాదండి. ఒకటి ఈగ కదిలింది, డొంక కదులుతుందని తెలుసు వాళ్ళకి. అది అసలు యాక్చువల్ గా A1 గా ఇప్పుడు ప్రభాకర్ రావుని చేర్చారు. మీరు చూడండి, A1 గా ప్రభాకర్ రావు, A2 గానే ప్రణీత్ రావుని చేర్చిండు. వరుసగా మిగతా భుజంగరావు, తిరుపతి అన్న వీళ్ళందరూ చేర్చిండ్రు. నిజంగా A1 ఇంకొకరు ఉంటారంటే A1 వీళ్ళు కాదు, అధికారులు కాదు. ఉండాల్సింది ప్రభాకర్ రావు కాదు కదా. అసలు ఆడించే దారాలు వేరే ఉన్నాయి, ఆ దారాలను పట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు కేవలం బొమ్మలాటలు, తోలు బొమ్మలు వీళ్ళందరూ. ఈ తోలు బొమ్మలాటల వెనకన ఉన్న సూత్రధారి వరకు తేలాల్సి ఉంది. నేనేమంటున్నాను, ఇది నిష్పక్షపాతంగా విచారణ జరిపించి ఇక్కడ కాకుండా, ఇప్పుడు మొన్నటి దాకా కాళేశ్వరం గురించి కానీ, దీని గురించి కానీ ఇక్కడ కాపకుండా
దీన్ని ప్రసాద్ గారు ఇస్తా ప్లీజ్. రైట్, మాట్లాడండి రామ్మోహన్ రావు గారు, మాట్లాడండి. రైట్, సుజాత గారు ఒకటి, ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్లు ఇక్కడ A1 A2 A3గా చేర్చాల్సింది ఆఫీసర్స్ కాదు కదండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ఆఫీసర్స్కి ఇది చేయండి, ఇది విచారణ చేస్తారు. అసలు పెద్దలు వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళపైన కదా విచారణ చేయాల్సింది, వాళ్ళని కదా పెట్టాల్సింది. ఎస్ అంటే ఇప్పుడు ఇందాక మనకు దొరికినటువంటి వ్యక్తి ఎవరు, ఫస్ట్ అది ఎవరు చేస్తున్నారు, ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, ఎక్కడుంది వ్యవస్థ, ఎక్కడి నుంచి మొదలైందని మొదలు పెడతారు. కానీ డైరెక్ట్ గా వెళ్ళి అసలు వాంగ్మూలం లేకుండా డైరెక్ట్ గా వెళ్ళి ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చెయ్యరు కదా. ఇది ప్రభుత్వంలో ఒక వ్యవహారం చేసినప్పుడు ఏదో ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ గా ఎవరైనా చేస్తున్నారంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాని మీద పోయి తీసుకెళ్లి కేసు పెట్టొచ్చు, విచారణకి తర్వాత పిలుస్తారు, అదంతా వేరే ఇష్యూ. కానీ ఈరోజు ఒక ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో చట్టపరంగా జరుగుతున్నటువంటి విచారణలో 1 by 1 ఎవరైతే మొదలు పెట్టారో అనేది అది చివరికి వస్తుంది. ఇందాక సోదరుడు చెప్పినట్టు దీని వెనకాల ఉన్నటువంటి కథా కార్ఖాన వీళ్ళందరే వాళ్ళ ఇష్టం కోసమో వాళ్ళ కుటుంబం కోసమో ఆడుకున్నటువంటి డ్రామాలు కావు. దీని వెనకాల ఆడించినటువంటి సూత్రధారి వేరే ఉంటాడు. కానీ ఇక్కడి నుంచి తీగలాగితే డొంక కదులుతుంది కదా. మరి అలాంటప్పుడు ఫస్ట్ నుంచి ఎవరెవరు ఇక్కడి నుంచి ఉన్నారో చివరిగా అసలు సూత్రధారుడు ఎవరు అనేది పట్టుకుంటారు. మొదలరు ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు గత 2 ఏళ్లుగా చెప్తున్నటువంటి విషయం ఇదే. ఫోన్ ట్యాపింగ్లు అవుతున్నాయి, మాకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులై, మా చుట్టుపక్కల ఉన్నటువంటి రాజకీయ నాయకులవి, కొంతమంది వ్యాపారస్తులై, ముఖ్యంగా జర్నలిస్టులవి కూడా జరుగుతున్నాయి అని చెప్పిండు. ఇందాక అన్నాడు ఒక మాట, కేవలము అది ఏదైనా చెయ్యాలి అనుకుంటే వారి పార్టీకి ప్రతిపక్షమే కాదు, వాళ్ళు ఉన్నటువంటి అధికార పార్టీలో కూడా ఎవరి మీదైనా నిఘా పెట్టి చేస్తారు అనేది. ఇందులో ముఖ్యంగా సాక్ష్యం మనం చూసినాం. ఫామ్ హౌస్ లో రోహిత్ రెడ్డి తాండూరు నియోజకవర్గం గత ఎమ్మెల్యే, మా సొంత నియోజకవర్గం ఎమ్మెల్యే, ఆయన చేసినటువంటి విషయాలలో కేసీఆర్ ఎంత అప్రమత్తంగా ఉండి వాళ్ళని పట్టుకున్నాడో మనకందరికి తెలిసినటువంటి విషయమే. ఇవన్నీ జరిగినాయి, చేశాడు అనేది అందరికి తెలుసు. ఇందులో కేసీఆర్ ఆజ్ఞ లేకుండా ఎర్రబెల్లి దయాకర్ ముందుకెళ్ళాడని నేను అనుకోను. కేసీఆరే కాదు, కేసీఆర్ వెనకాల ఏ జేజమ్మ ఉన్నా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టరు. కానీ దానికి ఒక పద్ధతి ఉంటది కదా. ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు విచారణ జరిగినప్పుడు అధికారులు పూర్తి స్థాయిలో అన్ని విధాల ఆధారాలు సేకరించిన తర్వాతనే వాళ్ళకి అరెస్ట్ చేయడమా, నోటీసులు ఇవ్వడమా అన్ని జరుగుతాయి. మీరు ఇందాక నరేష్ సోదరుడు అంటుడు కేవలం కక్షపూరితమైనటువంటి ఇష్యూయే తప్పించి ఇది నిజంగానే జరిగింటే మేము దేనికైనా అర్హులం అని అంటే, నిజంగా జరగకపోతే ఈరోజు డిస్కంలు ఎందుకు బ్రేక్ చేయాల్సి వస్తుంది, ఎక్కడనో తీసుకుపోయి పారేయాల్సినటువంటి అవసరం ఏమొస్తుంది. ముఖ్యంగా ప్రభాకర్ రావు ఇదొక్కటే చోటనా అండి, ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఎన్నో చోట్ల చేసినటువంటి అవినీతి మనకు తెలుసు. 85,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి ఈరోజు ఒక రిటైర్డ్ అయిన తన వర్గానికి చెందినవాడు, తన కులానికి సంబంధించిన వాడు, ఆప్తులకు అందరికీ ఇట్లాంటి చోట్లలో కేసీఆర్ పెట్టి డ్రామాలు చేసి తెలంగాణని నేను చాలా చక్కగా పరిపాలిస్తున్నాను, మీద మెరుగు లోపల పురుగు అంటారు చూడండి. మేడిపండు చూస్తే ప్రభాకర్ రావు ఆయన ఒకటి కాదు, ఆయన దేవులపల్లి ప్రభాకర్ రావు, ఈ ప్రభాకర్ ఇద్దరు ప్రభాకర్ కాదు, అది వేరు ఇది వేరు. సరే, మరొకటి ఆ కేసు కూడా దొరుకుతుంది, ఒక రోజు ఆ కేసు కూడా దొరుకుతుంది, ఆయన కూడా దొరుకుతాడు. సరే, ఏ రావు అయినా కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి రావులే కదా. ఏ రావైనా దానికి కారకులు కేసీఆర్ ఉంటాడు. తన కుటుంబానికి సంబంధించి రావు అని ఒక పేరు పెట్టుకుంటే ఎంతమంది కాదండి, రావు అని పేరు పెట్టుకుంటే అయిపోయిందా? రావు అని ప్రణీత్ రావు ఆరోపణ మనము బహిరంగంగా ఆరోపణ, సుజాత గారు బహిరంగంగా ఆరోపణ చేస్తున్నారు. ప్రణీత్ రావు ఎవరు? ప్రణీత్ రావు వాళ్ళ కులమే కదా, ఎర్రబల్లి దయాకర్ రావు అనుకూలమే కదా. ఈ రోజు దొరికినటువంటి చాలా మంది మెజారిటీ ఆఫ్ ఇందులో ఉన్నటువంటి రావులు ఉన్నారు. అంటే తనకు కావాల్సిన వాళ్ళని పెట్టుకొని ఈ రోజు రాష్ట్రాన్ని నడిపించిన, వెనకాల ఒక డాన్ సామ్రాజ్యం లాగా నడిపించినటువంటి కేసీఆర్ కుటుంబం. ఈ విధంగా మీరు చూడండి, 1 కిలోమీటర్ రేడియేషన్ లో రేవంత్ రెడ్డి గారి ఇంటికి చుట్టుపక్కల 2 కిలోమీటర్ల రేడియేషన్ లో వచ్చేటట్టుగా ఇవన్నీ ఆఫీస్ ఓపెన్ చేసుకొని, ఒక కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేసుకొని వాళ్ళు చేసినటువంటి వ్యవహారము,
వాళ్ళ కుటుంబ సభ్యులందరిది, ఒక డ్రైవర్ది, వాళ్ళ పిఏలది, ప్రతి ఒక్కళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ నడవడిక, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతి విషయం తను ట్యాపింగ్ చేసి కేసీఆర్ కి చేరేటట్టుగా చేసినటువంటి విషయం మనకు తెలీదా? తమ్ముడు సోదరుడు అంటున్నాడు, కక్షపూరితం అంటున్నాడు. మరి రేవంత్ రెడ్డి గారి ఇంటి చుట్టూ నిజంగా చెప్పాలంటే 5,000 మంది ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయంట. కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కి అంటే సెకండ్ క్యాడర్ లీడర్లే 5,000 మంది ఫోన్ ట్యాపింగ్ జరిగినాయి. సుజాత గారు, బాధను అనుభవించిన వాళ్ళు ఉన్నారో తెలియదు. సుజాత గారు ప్లీజ్, ప్రైవేట్ ఉంటుంది. సుజాత గారు వల్ల ఎన్ని కుటుంబాలు పాడైపోతాయి ఒకసారి ఆలోచన చేయండి. రైట్ సుజాత గారు అన్నట్టు కక్షపూరితం ఎలా అయితే మరొక అంశము సుజాత గారు, సుజాత గారు ప్లీజ్ మరొక అంశము. సరే ఇది ఓకే, ఇది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సరే చూద్దాం, విచారణ జరుగుతుంది. ఇంకా ఎవరెవరు ఉంటారో పెద్దలో చూద్దాం. మరి ఈరోజు కూడా కొంతమంది టీఆర్ఎస్, ఇద్దరు బీఆర్ఎస్ నేతలు కూడా ఇస్తారంటున్నారు, అది ఓకే. నెక్స్ట్ మనం మరొక అంశాన్ని తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి రాత్రి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయిన వెంటనే నెక్స్ట్ డేనే అతనికి టికెట్ ఇస్తున్నారు. అంటే ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే మీ పార్టీలో అభ్యర్థులు లేకనా, లేక బీఆర్ఎస్ పార్టీని మొత్తం ఖాళీ చేయాలనుకుంటున్నారా? ఏంటి అసలు, ఏంటి మీ టార్గెట్ ఏంటి? సాయంత్రం నైట్ చూస్తే కాంగ్రెస్ ఇక్కడ ఉంటారు, నైట్ కాండో కప్పుతున్నారు, మార్నింగ్ కల్లా ఎంపీ టికెట్ డిక్లేర్ చేస్తున్నారు. సో ఇట్లా చేయడంతో మీ పార్టీలో కూడా ఎప్పటి నుంచో పార్టీ నమ్ముకొని ఉంటారు కదా, వాళ్ళకు టికెట్లు ఇవ్వకుంటే ఇది మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుందా? అందరితో డిస్కషన్ జరిగిన తర్వాతనే కొలిక్కి వచ్చిన తర్వాత టికెట్లు ఇవ్వడం జరిగిందండి. ఆ రాత్రికి వచ్చారని టికెట్ కాదు, డిస్కషన్ పూర్తి స్థాయిలో పార్లమెంటు నాయకుల ఆలోచన మేరకు పార్లమెంటు అభ్యర్థులు ఎవరెవరైతే అంటే పోటీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మేమైతే హైదరాబాద్ మీరు అన్నది దానం నాగేందర్ కావచ్చు, సునీత రెడ్డి కావచ్చు, ఇద్దరు విషయం తప్పించి బీఆర్ఎస్ లో నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా కాంగ్రెస్ మిగతా వాళ్ళకి టికెట్ ఇయ్యలేదు. ముఖ్యంగా బీజేపీ వాళ్ళకి సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చారు. రంజిత్ రెడ్డి ఒకరు వచ్చారు, వారి ఆయన వచ్చారు, దానం నాగేంద్ర వచ్చారు, వీళ్ళన్నా ఉన్నారు కదా, ముగ్గురికి టికెట్ ఇచ్చారు. అంటే ఒక్కళ్ళే సిట్టింగ్ ఎంపీలు, ఇద్దరు మాత్రం సునీత రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్, దానం నాగేందర్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యే. సో మా దగ్గర కాదండి, మా దగ్గర పార్లమెంట్ లో నియోజకవర్గంలో చర్చలు జరిగిన తర్వాతనే వాళ్ళకి టికెట్లను కేటాయించడం జరిగింది. మా దగ్గర నాయకులు లేరని కాదు, ఆ స్థాయిలో పోటీ ఎవరు ఇవ్వగలుగుతారు అని అంటే అందరితో చర్చ జరిగిన తర్వాతనే టికెట్లు ఇవ్వడం జరిగింది. అలా ఓపెన్ చేయాలనుకుంటే మా గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ పూర్తి కాలేదు, కేసీఆర్ కుటుంబం తప్పించి అక్కడ ఎవరు ఉండడానికి కూడా ఇష్టపడట్లేదు. నేను నిన్ననే రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర బారులు దేరి వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకుల్ని చూసాం. కనీసం రేవంత్ రెడ్డి గారిని కలవడానికి కూడా సమయం దొరకకపోయినా 2 గంటలు 3 గంటలు కూర్చొని రేవంత్ రెడ్డితో కలిసి అన్నా మేము వస్తాం సార్, మేము వస్తామని ప్రాధాయపడుతున్నటువంటి సెకండ్ క్యాడర్, థర్డ్ క్యాడర్ లీడర్లు అందరూ అక్కడ ఇంటి దగ్గర బారులు దేరి ఉన్నారు. అలా తీసుకోవాలనుకుంటే గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుంది, అది గుర్తుంచుకోవాలి. సుజాత గారు ఇప్పుడు ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారు అంటే గేట్లు ఓపెన్ చేశాను, 100 రోజుల్లో గేట్స్ ఓపెన్ చేశాను. వ్యవహారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎవరిని పడితే వాళ్ళని తీసుకొని ఎవరిని పడితే వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఆల్రెడీ హౌస్ఫుల్ అయిపోయింది, మాది ఓవర్లోడ్ అయ్యింది. కనీసం మా దగ్గర ప్యూనికి కూడా ఉద్యోగం ఇద్దాం బయట వాళ్ళకి వచ్చేటటువంటి ఆ ప్లేస్ కూడా ఖాళీగా లేదు. ఏదో 1-2 చోట్లల్లో గట్టి అభ్యర్థులు లేకపోవటం వల్ల ఇచ్చారనే నేను అనుకుంటాను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల నాయకులతో చర్చించిన తర్వాతనే ఈ టికెట్లను కేటాయించారు. 1 రౌండ్ 2 రౌండ్లు కాదు, చాలా లాక్కొని పోయి టికెట్లు ఇవ్వలేదు. సిట్టింగ్లకు అందరికీ టికెట్లు ఇవ్వలేదు. బీఆర్ఎస్ నాయకులను అందరినీ తీసుకొని పోయి బీజేపీలో కలుపుతున్నది స్వయాన వీళ్ళ నాయకులే. మా దగ్గరనే హౌస్ఫుల్ అయింది, లబోదీపం ముత్తుకున్న వాళ్ళు వస్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం తీసుకొని పోయి వాళ్ళ దగ్గర జాయిన్ చేయించి మరీ టికెట్లను ఇప్పిస్తున్నారు. ఇప్పుడు ఈయన పార్టీ వదిలేసి ఈ పార్టీలోకి రావడం, మళ్ళీ ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలో చేరడం, ఇవన్నీ పిచ్చి వేషాలు వేయడం మనం చూసినాం. బీబీ పాటిల్ సిట్టింగ్ అయినా పోయి బీజేపీలో చేరితే ఎప్పుడే టికెట్ ఇవ్వడం. వరంగల్ నుంచి ఆయన ఓడిపోయినటువంటి వ్యక్తిని తీసుకొని పోయి టికెట్ ఇచ్చి లాక్కొని పోయి బీఆర్ఎస్ వాళ్ళు లాక్కొని దాచిపెట్టుకుంటుంటే వీళ్ళు పోయి లాక్కొని తెచ్చుకొని టికెట్లు ఇవ్వడం. అట్లా కాంగ్రెస్ లాక్కోవటం లేదు, బలవంతాన వాళ్ళు వస్తున్నారు తప్పించి కాంగ్రెస్ ఎవరిని లాగట్లేదు. కేవలం ఒకరిద్దరు
కాదు సుజాత గారు, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు కూడా మీరు ఉన్నారు, ఇప్పుడు మీకు కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది, కానీ మీరు అది కాదు, మీరు కూడా ఏదో అడిగి ఉంటారు కదా, ఎంపీ టికెట్ ఏదో అడిగి ఉంటారు. సో మీలాంటి సరే వదిలేసేయండి, అంతవరకే నేను కాదు చెప్తాను. అంటే నేను మీరని కాదు, నేను అనేది నాట్ ఓన్లీ సుజాత. ఎంపీ అవుతానని నా ఊహలు ఒక్కొక్క అడిగేస్తాను, కానీ ఒకటేసారి 7 అడుగులు 7 నియోజకవర్గాలలో అడుగు పెడతానని నేను అనుకోలేదు. ఆ స్థాయికి తగ్గట్టు కోరుకున్న కోరికలలో ఆ స్థాయికి మనం సరిపోతామా అని కూడా ఆలోచించుకొని అడుగులు వేయాలి. కానీ నాలాంటి వాళ్ళు కూడా ఎంపీలు అంటే నేను ఏమడుగుతా అంటే ఎందుకు గేట్లు ఓపెన్ చేయాల్సి వచ్చింది అని సుజాత గారు, 100 రోజుల్లోనే ఎందుకు గేట్లు ఓపెన్ చేయాల్సి వచ్చింది ముఖ్యమంత్రి గారు అని. ఈ గేట్స్ ఎప్పటి వరకు ఓపెన్ చేసి ఉంటారు? అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యే వరకు గేట్స్ ఓపెన్ చేసి ఉంచుతారా? చేయాల్సిన అవసరం లేదండి, అదే ఖాళీ అయిపోతుంది, మేము వద్దన్న ఖాళీ అయిపోతుంది. కానీ ఒక విషయం గమనించాలి, పదే బీజేపీలు వచ్చి సర్జికల్ స్ట్రైక్ చేస్తాము, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మేము 3 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, 6 నెలల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుంది అని అంటే చూస్తూ ఊరుకోవడానికి ఇది రాజకీయ పార్టీనా లేకపోతే వాళ్ళన్నట్టు సన్యాసం మాటమా? మేము ప్రజల ఆశీర్వాదం చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం మాది. ప్రజల ఆశీర్వాదం ఇస్తే ఈ రోజు మేము కూర్చొని ప్రజా పాలన చేస్తున్నాం. కానీ అలా ప్రజల పాలన చేసే దృష్టిలో మమ్మల్ని అక్కడ పనిచేయకుండా ఇలాంటి దృష్టి మళ్లించే కార్యక్రమాలు చేస్తున్నప్పుడు డెఫినెట్ గా మీరు మమ్మల్ని శాసించడం కాదు, మేము ఒక్కసారి డోర్లు తెరిస్తే ఏమైతుందో మీ గతి అనేది విషయం రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు తప్పించి ఏదో మేము రమ్మన్నామండి. మీరు చూసారు కదా, వాళ్ళు పిలుచుకొని మళ్ళీ దానికి ఏమంటారు ఎక్స్ప్లెనేషన్ ఇప్పించుకున్నారు. సునీతా లక్ష్మారెడ్డి గాని ఇతర వాళ్ళ 5-6 మంది ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెస్ తో కలిసిపోయి అంటే ఒక ముఖ్యమంత్రిని కలవడం తప్పేమీ లేదు అని వాళ్ళు చెప్పిండ్రు. మా ముఖ్యమంత్రి గారు సామాన్య ప్రజలకు కలవడానికి ఈ రోజు అవకాశం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రిని కలవడానికి మంత్రులు కూడా సాహసం చేసేవాళ్ళు కాదు, మంత్రులకు కూడా అవకాశం ఉండేది కాదు. ఈ రోజు ప్రతిపక్ష నాయకులకు, ప్రజలకి, అధికారంలో ఉన్నటువంటి క్యాడర్ కి అందరినీ కలవడానికి ముఖ్యమంత్రి గారు ద్వారాలను ఓపెన్ చేసి పెట్టిండు తప్పించి ద్వారాలను మూసుకొని నేను నియంత పాలన చేస్తా అని ఎక్కడా చెప్పలేదు. ఫిరాయింపుల మీద మాట్లాడే అర్హత పార్టీలకు ఎవరికి లేదు. ఎందుకంటే 2 జాతీయ పార్టీల దొల్లతనం బయటపడుతుంది. ఇప్పుడు ఒక మాట ఇక్కడ కూడా బాధితులు నిందితులు వీళ్ళే అంటున్నారు. ఇంతకుముందు డోలు తెరిస్తే మొత్తం పోద్దని సుజాత గారు అంటున్నారు. గతంలో దీనికి మొదలు పెట్టింది ఆద్యుడు కేసీఆర్ గారు. డోలు తెరిస్తే మొత్తం కాంగ్రెస్ పార్టీ సిఎల్పి విలీనమైంది. 3వది బీజేపీ లాంటి పార్టీ కూడా అర్హత లేదు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారి ఉదాహరణ మనం చూస్తున్నాం, ఇటు నుంచి అటు నుంచి చూస్తున్నాం. అందుకంటే ఇప్పుడు ఏమైందంటే మనకు సామెత ఉంది రాజేష్ గారు, ఏ దొడ్లో అయినా దూడ నాదే అని ఉంటున్నది. ఇప్పుడు ఏమైందంటే మొదటి నిందితుడు మన కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళే బాధితులు. మొన్నటిదాకా కేసీఆర్ చేసిన పని వాళ్ళు చేయనంటే రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ప్రకటించిన తర్వాత కూడా వీళ్ళని తీసుకోవడం సరైనది కాదు, వీళ్ళు టికెట్లు ఇవ్వడం అంతకంటే మంచిది కాదు. ఎందుకంటే ఒక తప్పు చేసిండ్రు, అటువైపు ఉండనియండి. 2వది ఇక బీజేపీ అయితే పూర్తిగా గేట్లు బాగా తెరిచింది. ఇప్పటికే 4, 5, 6 నుంచి బీఆర్ఎస్ నాయకులకు టికెట్లు ఇస్తున్నారు. అంటే ఏ పార్టీలో సంపాదించుకున్నా సరే ఎంపీ అభ్యర్థులు సుమారు 100 కోట్లు ఖర్చు పెట్టాలి, 50-60 కోట్లు పార్టీకి ఇవ్వాలి. ఇది జరుగుతున్నది మొదలు. ఇటువంటి అప్పుడు బీజేపీకి కాంగ్రెస్ అర్హత ఎక్కడ ఉందంటే 2 పార్టీల డొల్లతనం బయటపడుతుంది. బీఆర్ఎస్ నాయకులను తీసుకొని వాళ్ళు సచ్చరితులు ఎట్లా అంటే నేను ఏమంటానంటే రామ్మోహన్ రావు గారు దీనికి బాటలు వేసింది బీఆర్ఎస్ పార్టీ కదా, కేసీఆర్ అనుకోవచ్చా? రాజేష్ గారు ఇది చర్చనీయాంశం. ఎందుకంటే ప్రజలు బాధపడుతున్నారు. అంటే వీళ్ళే నాయకులు, ఈ 200 కుటుంబాలే మొత్తం 3 పార్టీలు నడుపుతారా? ఎవరు లేరా? నేనేమంటున్నాను, ఇప్పుడు మన ముందున్న 3 ఉన్నారు కార్యకర్తలు. సుజాత గారు కార్పొరేషన్ దగ్గర, కానీ నేను నిజంగా చెప్పానంటే పల్లకి మోసే బోయిలు వీళ్ళందరూ కూడా వీళ్లకు టికెట్ రావాలి కదా, ఏదో టికెట్ పెద్దది కాదు చిన్నది కాదు. అంటే నిజంగా కార్యకర్తల స్థాయిలో వీళ్ళందరూ ఉంటారు. ఎమ్మెల్యే టికెట్కి పనికి రారు, దేనికి పనికి రారు. బయట నుంచి వచ్చి డబ్బులు సంపాదించుకొని ఆ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పుకుంటూనే ఆ పార్టీలో వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళ ఎంపీల స్థానంలో కూర్చుని పెడితే ఎట్లా అంటున్నాను నేను. అందుకని దీన్ని ఆలోచించాలి. 2 పార్టీలు బీజేపీ కాంగ్రెస్ 2 జాతీయ పార్టీల డొల్లతనం బయటపడుతుంది. వాళ్ళ బీఆర్ఎస్ నాయకులను ఆసరా చేసుకొని వాళ్ళ అవినీతి సొమ్ముతో గెలిచిన వాళ్ళను మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇక్కడ పెట్టుకొని వాళ్ళ పేరుతో అంటున్నారు. అంటే కేసీఆర్ ఒకటి శత్రువు అంటే ఏమన్నా రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఇటు పక్కన లేకపోతే కిషన్ రెడ్డి వీళ్ళు కొట్లాడుకోవాలా? అంటే వీళ్ళ మధ్యన ఆవులావులు కొట్లాడుకుంటే లేగలు కాళ్ళు విరగాల్సిందేనా? అంటే ఎందుకు ఇది మాట్లాడుతుడు? గొంగట్లో కూర్చున్నాం, వాళ్ళందరూ వెంట్రుకలు ఎడుతున్నారు, వాడు తప్పు వీడు తప్పు అని అందరూ తప్పు చేస్తున్నారు, సమస్య లేదు. గతంలో దీనికి ఆద్యుడు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు కేసీఆర్ గారు మొదలు పెట్టిండ్రు. అనుకున్నాడు. వాళ్ళు ఏమైంది? శత్రుశేషం రుణశేషం ఉంచుకోదలుచుకుంటే శత్రువు కొత్తగా పుడతాడు. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడు ఎక్కడ అంటే బండి సంజయ్ పుట్టిండు. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడు ఎక్కడే రేవంత్ రెడ్డి పుట్టిండు. శత్రుశేషం ఉండదు, రుణశేషం శత్రుశేషం రాజకీయాల్లో నివారణ సాధ్యం కాదంటున్నాడు. కానీ 3 పార్టీలు జవాబు చెప్పాలి ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపుల విషయం. అంటే ఒకటి రామ్మోహన్ రావు నేను ఏమడుగుతానంటే, ఇప్పుడు గతంలో ఏదైతే కేసీఆర్ చేశారో అంటే టోటల్గా మనం చూసాము టీడీపీని ఏ రకంగా విలీనం చేసుకున్నారో బీఆర్ఎస్ టీడీఎల్పీని, అదేవిధంగా కాంగ్రెస్ని కూడా చేసిన విషయం మనం చూసాం ఏ రకంగా కాంగ్రెస్ ఎల్పీని కూడా. సో రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఈసారి సేమ్ గతంలో ఈయన ఏదైతే రిపీట్ చేశారో దాన్నే మళ్ళీ ఈయన చేస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అంటే గేట్లు ఓపెన్ చేశాను అన్నాడు. అంటే ఇది విలీనం చేసే వరకు గేట్స్ ఓపెన్ చేసి ఉండొచ్చే అవకాశం ఉందా? విలీనమయ్యే అవకాశం ఉంటుందా? రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకుంటారా? ఖచ్చితంగా. మొదటి మాట నేను చాలా సమర్థించి రేవంత్ రెడ్డి గారిని చాలా మెచ్చుకున్నాను. ఎందుకంటే మేము గతంలో ఆ ప్రభుత్వం చేసిన మేము చేయం, కేసీఆర్ చేసిన బటర్ మేము నడవమన్నారు. కానీ ఇప్పుడు ఎంపీ అభ్యర్థులు ఒక వీళ్ళని తీసుకోవడం, రంజిత్ రెడ్డి వీళ్ళని తీసుకోవడం ఏందని నేను అంటున్నాను. అందుకని మొదలు పెట్టిండి అయిపోతుంది. 15 మంది ఎంపీలు మన ఎమ్మెల్యేలు రెడీ ఉన్నారు. సుజాత గారు అన్నట్టు కరెక్ట్. 15 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ లో. ఇప్పుడు మనకు సామెత ఉంది రాజేష్ గారు, నువ్వు తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 వచ్చి కథరా సుమతి అన్నాడు. స్మృతి శతకం ఎన్నడో చెప్పిండు. వీళ్ళకి అధికారం లేకపోతే బతకలేరు. అధికారం అంటే నీళ్ళ అనే దాంట్లో ఉంటే చేపలు బతికినట్టు, చేపలను ఒడ్డుకు పడేస్తే ఎట్లా కొట్టుకుంటారు అట్లా కొట్టుకుంటున్నారు అందరూ కూడా. ఇప్పుడు సునీత లక్ష్మారెడ్డి కాడి నుంచి మొదలు పెడితే 4 ఎమ్మెల్యేలు కలిసిన వాళ్ళందరూ కూడా రెడీ ఉన్నారు కదా. వాళ్ళే కాదు 15 మంది 20 మంది రెడీ ఉన్నారు. కేసీఆర్ ఒక్కడి మిగులుతాడు అంటే మిగులుతాడు, కరెక్టే, అనుభవించాల్సిందే, చేసుకున్నానికి చేసుకున్నారు. గతంలో వేరే పార్టీకి కూడా కాదు సార్, ఒక్కటే మాట, నేను ఎదుటి వారికి ఓ మాట అని బాధ పెడితే నాకు కూడా నన్ను ఎవడనంటే అదే బాధ ఎత్తి కదా. జరిగింది వయసు వరుస జరుగుతున్నది, ఎవరికి తగిన శాస్త్రి మాకు జరుగుతున్నది. కాకపోతే ఈ పార్టీలన్నీ కూడా ఒకే తాను ముక్కలు. మా ప్రసాద్ వెనక కనబడుతున్నాయి అన్ని రంగులు, ఇవాళ హోలీ కూడా అట్లా ఉన్నాయి. అన్ని రంగులు వేరు, ఎజెండాలు ఒకటే. జెండాలు వేరైనా ఎజెండాలు అన్ని ఒకటే నేను అంటున్నాను. ప్రసాద్ గారు మీరేం తక్కువ కాదనుకోవచ్చా? నేను అదే చెప్తా ఉన్నా. నిజంగానే ఫిరాయింపులు ప్రోత్సహించడం అనేది ఒకటి. మేము ఇక్కడ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కొద్దిగా బలహీనంగా ఉన్నమాట వాస్తవం. మాకు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మేము కొట్లాడుతా ఉన్నాం. ఎదుగుతున్న పార్టీ మాది, ఎదుగుతున్న పార్టీ కాబట్టి మాకు కొన్ని దగ్గర అభ్యర్థులు అవసరమైనప్పుడు పక్క పార్టీల నుంచి తీసుకుంటాం. దాంట్లో మాకేమీ నామోషి లేదు. మాకు బలమైనటువంటి నాయకత్వం లేని దగ్గర మేము తీసుకున్నాం, వాళ్ళని ఇచ్చినాము, కొన్ని దగ్గర గెలిపించుకుంటాం, అది గ్యారంటీ. నేనేమంటున్నానంటే ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు మొదలుపెట్టింది కేసీఆర్ గారు. అదొక పెద్ద గొప్ప అనుకున్నారు ఆయన. అందరినీ తీసుకొని పార్టీలను విలీనం చేసుకొని చాలా గొప్పగా ఇక్కడ దాన్ని భూస్థాపితం చేసినా లేదు అనుకున్నారు. కానీ ఏమైంది? మళ్ళీ చిగురించింది, పోయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మొన్ననే అధికారంలోకి వచ్చి 100 రోజుల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అభ్యర్థులు దొరకక నిలబడడానికి సిద్ధంగా లేని చోట్ల కూడా మరి బీఆర్ఎస్ నుంచి తీసుకొని నిలబెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? అదొకటి. రెండో అంశం ఏమంటున్నానంటే, ఎవరైతే కాంగ్రెస్ నుంచి పోయి బీఆర్ఎస్ లో చేరి బీఆర్ఎస్ ను బలోపేతం చేసినారో వాళ్ళే తిరిగి మళ్ళీ కాంగ్రెస్కి వస్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసి, కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి, కాంగ్రెస్ పార్టీని అడ్డగోలుగా తిట్టి, మొత్తంగా కేంద్ర నాయకత్వం దగ్గర నుంచి కింది దాకా తిట్టిపోసినటువంటి వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయింది అని చెప్పి ప్రకటించినటువంటి వ్యక్తులు ఇలా మళ్ళీ తిరిగి వచ్చి కాంగ్రెస్ పార్టీకి జీవం పోయడానికి మేము ప్రయత్నం చేస్తాం, మేము వస్తామని. ప్రసాద్ గారు ఒకటి అర్థం కావట్లేదు, ఇక్కడ ఎంతసేపు ఉన్నా కాదు ప్రసాద్ గారు, ఇప్పుడున్న రాజనాయక్ వీళ్ళు ఎవరైతే వెళ్తున్నారో బీజేపీలో కావచ్చు, కాంగ్రెస్లో కావచ్చు, వీళ్ళు ఎవరు కూడా ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం లేదు అంటే వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధిలో కోసం వెళ్తున్నారు అనేది తెలియట్లేదు. కేవలం వాళ్ళ ఆస్తులు వాళ్ళు సంపాదించిన ఆస్తులను కాపాడుకోవడం కోసమే పార్టీలు మారుతున్నారు అనేది ఒక చర్చ బాగా జరుగుతుంది ఈ మధ్యలో. నేను అదే చెప్తా ఉన్నా, ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపులు అనేది ఉండకూడదు. ఎక్కడైనా ఆ పార్టీ ఫిరాయింపులు చేయడం వల్ల మాలాంటి కార్యకర్తలకు, సామాన్యులకు చాలా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఎవరమైనా ఇప్పుడు కల్వ సుజాత గారు ఇందాక చెప్పింది నేను ఏమడగలేను. వారే పాపం ఎమ్మెల్యే టికెట్ అడిగిండ్రు, రాకపోతే బాధపడ్డారు, మీడియాలో కంటతడి పెట్టిండ్రు, మనం అర్థం చేసుకున్నాం ఆమె బాధను. అట్లే మేమందరం కూడా బాధితున్నాం. అయ్యేలా నరేష్ కావచ్చు, నేను కావచ్చు, ఇంకెవరమైనా మా పార్టీలో టికెట్ వస్తుంది అని చెప్పి ఆశించి టైంకు ఇంకెవరో ఒక పెద్ద ఆయన వచ్చి టికెట్ తీసుకుంటే కొద్దిసేపు నొచ్చుకుంటాం. అదే మనం ఇంతసేపు కష్టపడ్డాం కదా అని.
కాకపోతే మాలాంటి వాళ్ళం ఏంటంటే ఒక ఐడియాలజీ కోసము ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి ఈ పార్టీ ఎదగాలి, ఐడియాలజీ ఇంప్లిమెంటేషన్ కావాలనేటువంటి ఒక భావనతోటి పనిచేస్తున్నాం కాబట్టి కొద్దిగా మాకు ఓ అరగంట గంట ఇబ్బంది అనిపించిన తర్వాత దానికి పోతుంది. కానీ కొందరు మీరన్నట్టు కేవలం అధికారం కోసమే రాజకీయాలలోకి వచ్చి తమ ఆస్తులను కాపాడుకోవాలనుకునేటోళ్ళు ఎక్కడ పచ్చ ఉంటే అక్కడికి పోతారు. వాళ్ళ పట్ల నాయకత్వాలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది రాజేష్ గారు. రైట్. ఒకటి నరేష్ గారు ఉన్నారా? ఇప్పుడు ఇంతకుముందు ముందు ఉద్యమ సమయంలో గేటు తెరిచింది ఎవరు, మొత్తం నిర్ణయం చేసుకుంది ఎవరు, మళ్ళీ మా అక్కడ అవసరం అందరూ ఒకే తాను ముక్కలు ఒకే పని చేస్తున్నారు. అందుకనే చెప్పాను. నరేష్ గారు వినపడుతుందా? నరేష్ గారు ఒకటి చూస్తూ ఉంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యే అవకాశం కనబడుతుంది. వీళ్ళని కాపాడుకునే ప్రయత్నం ఏం చేస్తారు? ఒకవైపు ఏమో కేసులో చుట్టుముడుతున్నాయి కేసీఆర్ కుటుంబం వైపు, కేసీఆర్ కుటుంబం చుట్టూ. ఇక్కడ 3 అంశాలు క్యాడర్ కోటి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. అదే ఇప్పుడు ఇక్కడ 3 అంశాలు చర్చకు వచ్చినాయి. ఇప్పుడు బండారు ప్రసాద్ గారు రామ్మోహన్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు అదే చెప్పబోతాను. కేసీఆర్ గారి నుంచి మొదలు పెట్టారు, కేసీఆర్ గారి నుంచి మొదలు పెట్టారు అంటే ఆనాడు అంతకు ముందున్నటువంటి 2004లో అధికారం పోసినటువంటి కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర సమితిని ఏ రకంగా లేకుండా చేయాలి, ఏ రకంగా వారి పార్టీలో ఉన్నటువంటి వారిని ఏ రకంగా వారి పార్టీలు తీసుకున్నారు, ఉప ఎన్నికలు వస్తే ఏ రకంగా ఓడగొట్టారు, అధికార దుర్వినియోగం చేసి ఇవన్నీ చూసినాం గతంలో. ఇది కేసీఆర్ గారితో మొదలైదని చెప్పడం మాత్రం దయచేసి అది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అది మీకు చెప్పొద్దని కాదు, దాని ముందు కూడా పరిణామం కూడా ఆలోచన చేసి మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతా ఉన్నాం. తర్వాత ఇంకొక విషయం, ఈరోజు సుజాత గారు ఏమంటా ఉన్నారు, ఎంతసేపటికి కూడా ప్రణీత్ రావు, భుజంగరావు, లేకపోతే ఇంకేదో రావు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎస్, వారి మాట కాబట్టి చెప్తా ఉన్నాను. ఇప్పటిదాకా నేను చెప్పాలని ఉద్దేశం కాదు. మరి నిజంగా మేమంటా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు విమర్శించిన ఆనాడు డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారిని ఏ రకంగా దుర్భాషలు ఆడాడు, ఏ రకంగా చేస్తా అన్నాడు, ఏ రకంగా బయటకు పంపిస్తా అన్నాడు, ఏ రకంగా మీ అంతు మీలో లాగుతా అని చెప్పాడు. కానీ తీరా అధికారంకి వచ్చేసరికి వారిని టీఎస్పీఎస్సీ చైర్మన్ చేశారు. దీంట్లో మరి ఏ కులము వచ్చి ఏ కులము సపోర్ట్ ద్వారా మరి వారికి అధికారం ఇచ్చినట్టు, మళ్ళీ దేని ద్వారా చేసినట్టు అది కూడా ఆలోచన చేస్తారు, ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. మీరు కేవలం పాత గతంలో అధికారంలో ఉన్నటువంటి వారిని కులాల పరంగా మతాల పరంగా విభజన చూపిస్తా అంటే ఇప్పుడు మీరు చేసేటువంటి వాటిని కూడా ప్రజలు నిశ్చితంగా గమనిస్తారన్న విషయం కూడా వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇంకొక విషయం, ఆనాడు రోహిత్ రెడ్డి మీద బీజేపీ పార్టీ చేసినటువంటిదైనా లేకపోతే నాడు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు చేసిన అయినా ఏ ట్యాపింగ్ల ద్వారా ఏం ద్వారా అయినా కూడా ఎంతసేపటికి వీళ్ళు జరిగిన పరిణామాలను విమర్శిస్తాం తప్ప వాళ్ళు కుట్రపూరితంగా మేము అధికారంలో ఉన్నటువంటి పార్టీలను ప్రభుత్వాన్ని కూల్చడానికి మేము ప్రయత్నాలు చేస్తామని చెప్పి ఎక్కడా కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. అంటే జరిగిన తప్పును ఒప్పుకునే పరిస్థితి లేదు. కానీ మిగతా వాళ్ళ మీద అలా అభండాలు వేయడము దీనివల్ల అయిందని చెప్పి వారి మాటల్లో భిన్న స్వరాలు కనబడతా ఉన్నాయి. ఏం కనబడతా ఉన్నాయి? ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలిసింది వారు మాట్లాడని చెప్పారు. మరి చెప్పినటువంటి వారే ఎర్రబల్లి దయాకర్ రావు గారు చెప్పినట్టుగా వారు చెప్తా ఉన్నారు. మరి ఎర్రబల్లి దయాకర్ గారు చెప్పిన దాన్ని మరి ట్యాపింగ్ ఎట్లా అవుతుంది, దాని వారు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. నెక్స్ట్ ఇంకొక విషయం, ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. తన పండించిన పొలాలని ఎండిపోతే వాళ్ళే కాలబెట్టుకుంటున్న పరిస్థితులు ఈ రోజు ఉంది. ఏ రోజైతే మనము FCI మేము కొనలేమన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు కనీసం తిండి గింజలు దొరికేటువంటి పరిస్థితి లేకపోవడాన్ని మనం దాని మీద దృష్టి పెట్టాలి. మేము గేట్లు తెరుస్తాము మేము ప్రజలంతా మాకు వస్తారు, మీ నాయకులంతా మాకు వస్తారు కాదు. మేమేమంటాం, మీరు ఏదైనా గేట్ తెరుచుకోండి, కనీసం నీటిపారుదల గేట్ తెరవండి, నీటిపారుదల నీళ్ళు అందేటట్టు చేయండి. ప్రజల్లో కష్టాల్లో ఉన్నారు, వారిని ఆదుకోండి, రైతులను ఆదుకోండి. రైతులను మనం ఎంతో కష్టపడి ఈ స్థాయికి మనం తీసుకొచ్చాము, ఇంత పంట పెంచుకున్నాము, ఈ రకంగా దిగుబడులు పెంచుకున్నాము. దాన్ని వెనక్కి పోయేటట్టు చేస్తే మళ్ళీ తెలంగాణ పురోగతి కాదు. ఒకటి నరేష్ గారు, సరే అది పక్కకు పెడితే నరేష్ గారు, ఒకటి నేను ఇంతకుముందు అన్నట్లు 2 అంశాలు. ఒకటేమో పార్టీ మొత్తం ఖాళీ చేసే అవకాశం ఒకటి కనబడుతుంది. సెకండ్ ఒకటి ఏంటి, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, ఇది ఒకటి. దీంట్లో కీలక నేతలు బయటికి రాబోతున్నారు అంటారు. ఇప్పుడు వీళ్ళు ఇంతకుముందు అన్నట్లు ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు, మరొకరు ఉంటారు కీలక నాయకుడు అన్నట్టు. ఎవరనేది మనం పేర్లు చెప్పలేము. అదొక వైపు. ఒకవైపు కవిత వచ్చేసి అక్కడ లిక్కర్ కేసులు అక్కడ ఈడీ విచారణలో ఆమె ఉంది. ఇవన్నీ కదా, ఇవన్నీ దీంతో కేసీఆర్ ఒక విక్కిరి అవుతున్నాడు. కేసీఆర్ వీళ్ళందరూ ఎలా కాపాడుకోబోతున్నారు అనే పార్టీని. ఒకవైపు పార్టీ 10 ఏళ్ళు ఏ రకంగా ఉంది, ఏ రకంగా ఉండే అలాంటి పూర్వ వైభవం మళ్ళీ పార్టీకి వస్తుందా రాబోయే రోజుల్లోని?
వస్తుందండి రాజేష్ గారు. ఇక్కడ పట్టుకొమ్మలైనటువంటి కార్యకర్తలు పార్టీకి నమ్ముకొని ఉన్నారు, పార్టీ కోసం పనిచేస్తున్నారు, తెలంగాణ ఆకాంక్షల కోసం పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం నుండి ప్రజలు కార్యకర్తలే కాదు, తెలంగాణ మేధావులటువంటి చాలా మంది కూడా కొంత వ్యతిరేకించి సార్ కాంగ్రెస్ వైపు పాజిటివ్ మాట్లాడినప్పటికీ కూడా మళ్ళీ వారు ఆలోచన చేస్తా ఉన్నారు. ఎవరి హయాంలో ఏం నడుస్తా ఉంది, ఎవరి హయాంలో ఎట్లా ఉంది, ప్రజల కోసం ఎవరు పనిచేస్తా ఉన్నారు, ఢిల్లీలో ప్రజల కోసం ఎవరు పనిచేస్తా ఉన్నారు, మిగతా పార్టీలను చేయడం కోసం. ఇప్పుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేంద్ర గారిని రేవంత్ గారు ఏమన్నారండి, బీడీలు అమ్ముకుంటారు అన్నారు. మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకుని ఎంపీ టికెట్ ఇచ్చారు కదా. రంజిత్ రెడ్డి గారిని కోడిగుడ్లు అమ్ముకున్న గుడ్డుగాడు అన్నాడు. తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇచ్చుకున్నారు కదా. అంటే ఎక్కడ వారి యొక్క మాటలకు వారి యొక్క విలువలు ఎక్కడ ఉన్నాయి? ఎంతసేపటికి కూడా అంటే నేను అధికారులకు వస్తే నేను ఏదైనా చేయొచ్చు, ఎవరైనా అధికారులకు వస్తే ఎవరైనా చేయొచ్చు, ఎవరో పార్టీలకు వస్తే కార్యకర్తలుగా మీ ప్రసాద్ గారు మంచి మాట అన్నారు. ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నటువంటి ఆ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ రోజు వరకు వచ్చినటువంటి కార్యకర్తల మీద పారాషూట్లు వేసుకొని దిగి ఏ నాయకత్వం అయినా సరే, మా పార్టీ మీ పార్టీ అన్ని పార్టీలు కానివ్వండి, ఏ పార్టీలైనా కేవలం ఆ రోజు టికెట్ కోసం వచ్చే నాయకులని చేరదీయొద్దు. చేరదీస్తే గతంలో మా పార్టీకి ఏ రకంగా అన్యాయం జరిగిందో రాబోయే రోజుల్లో వారికి అదే అన్యాయం జరుగుతుంది. అది కళ్ళారా మనం చూస్తాం. ఎందుకు అంటే ఏ నాయకత్వాన్ని అయితే మన వైపు వచ్చి ఇక్కడ పార్టీని ఆగం చేసి అప్రతిష్ట పాలు చేసి అవినీతిమయమని పేరు తీసుకొచ్చి పెట్టినాయో మళ్ళీ వాళ్ళే వచ్చి ఇక్కడ చేరిన తర్వాత మీరు మాట్లాడడానికి శాంటిటీ ఉంటుంది. మీరు ఏదైతే అవినీతి పనులు, అవినీతి ఎంపీలు, అవినీతి ఎమ్మెల్యేలు అన్నటువంటి వాళ్ళే తీసుకొచ్చి మీరు టికెట్ తీసుకున్నారు, మీ మాటకి ఎక్కడ శాంటిటీ ఉంటుందని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్, ఓకే నరేష్ గారు, చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు నరేష్ గారికి, అండ్ అదేవిధంగా కప్రప్రసాద్ గారికి, ఇక అదేవిధంగా కల్వ సుజాత గారికి, అండ్ బండారు రామ్మోహన్ రావు గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల్లోని చర్చాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో, ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది కీలక నేతలను కూడా ఈరోజు నోటీసులు ఇవ్వబోతున్నారు. వాళ్ళని కూడా విచారించబోతుంది పోలీసులు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎవరు ఆ బీఆర్ఎస్ నేతలను కూడా చూడాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కూడా ఇటు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అదే చెప్తుంది, ఇప్పుడున్న ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈసీకి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి ఇక ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే చెప్తూ ఉన్నారో, డోర్లు ఓపెన్ చేశాము బీఆర్ఎస్ పార్టీ కాలే, మరి డోర్లు అయితే ఓపెన్ చేశారు 100 రోజుల్లోని. మరి ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు, సిట్టింగ్ ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. మరి ఇంకా ఎవరెవరు జాయిన్ అయిపోతున్నారు, నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుందా, బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ